అత్యవసర వస్తువుగా తయారైపోయింది. భర్త లేకపోయినా భార్య ఉంటుంది, భార్య లేకపోయినా భర్త ఉంటాడు, కానీ సెల్ ఫోన్ లేకపోతే ఇద్దరు ఉండలేరు. అవునా కాదా? మీకు అన్ని విషయాలు అది పనిచేస్తూ ఉంది. ఎవరూ లేకపోతే దాన్ని చూసుకుంటూ వీడియోలు పెట్టుకొని చూసుకుంటూ కాలక్షేపం చేయొచ్చు. ఎప్పుడన్నా కరెంటు పోతే లైట్ వేసుకోవచ్చు. ఫోటో కావాలంటే సెల్ఫీలు తీసుకోవచ్చు. ఎవరన్నా దొంగ వస్తే ఫోటో తీసి ఇమ్మీడియట్గా పంపించేయచ్చు. ఇప్పుడు చిన్న పిల్లవాళ్ళు కూడా మా తమ్ముడు చెప్పినట్టు సెల్ ఫోన్తోనే పుడుతున్నారు. పిల్లలు పుట్టంగానే సెల్ ఫోన్ తీసుకునే పరిస్థితికి వచ్చారు. ఏది కావాలి అక్కడ పెడితే ఫస్ట్ సెల్ ఫోన్ పట్టుకుంటున్నాడు. అంటే తప్పులేదు దీంట్లో. కానీ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, టెక్నాలజీ మీ జీవితంలో పెను మార్పులు తీసుకొస్తుంది. ఈ విషయం నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, మా అడ్మినిస్ట్రేషన్ కూడా చెప్తున్నా. ఈ ఊరు గ్రామం ఎట్ట పరిశుభ్రంగా ఉందా లేదా చేయాలంటే ఇక్కడుండే సచివాలయం సిబ్బంది మాకు చెప్పాలి, లేకుంటే కలెక్టర్ రావాలి, ఎవరన్నా రిపోర్ట్ చేయాలి. రేపటి నుంచి అవసరం లేదు. ఒక డ్రోన్ పంపిస్తే ఒక రౌండ్ తిరిగేసి నేరుగా పంపిస్తే ఇన్ఫర్మేషన్ పంపిస్తే ఈ ఊర్లో ఎక్కడెక్కడ చెత్త ఉందో, ఏ ఇంటి దగ్గర చెత్త ఉందో చూసే అవకాశం డ్రోన్ వల్ల వచ్చే పరిస్థితి వస్తుంది. దానిపైన చర్యలు తీసుకోవచ్చు. ఇదే కాదు, ఈరోజు ఏదైనా కానీ పొలాల్లో తెగులు వస్తే నేరుగా డిటెక్ట్ చేసి ఎక్కడ తెగులుందో అక్కడే మందు కొట్టే పరిస్థితి వస్తుంది. ఈ ఊర్లో దోమలుంటే ఎక్కడ దోమలు ఉన్నాయో దోమలు గుర్తించి ఆ దోమలే చంపే పరిస్థితి వస్తుంది. మీ ఊర్లో డ్రైన్ ఉంటే ఆ డ్రైన్లో నీళ్లు సరిగా పోకపోతే నేరుగా డ్రోన్ పంపించి ఎక్కడ నీళ్లు ఉన్నాయో చూసి దానికి ఎవరు అధికారి బాధ్యులో వాళ్ళపైన చర్యలు తీసుకునే పరిస్థితి వస్తుంది. మొన్నే మీరు చూశారు వరదల్లో డ్రోన్ ద్వారా మేము భోజనాలు అందించాం. ఊరంతా నీళ్లు. నేను భోజనం ఇమ్మంటే సిరిసిరేసేవాళ్ళు, అది బురదలో పడేది, మళ్ళా అదే ఇచ్చేవాళ్ళు. చాలా బాధ కలిగింది. అదే డ్రోన్లు పెట్టాం, ప్రోగ్రాం చేశారు. నేరుగా ప్రోగ్రాం చేసి మిద్దెపైకి పంపించారు. మిద్దెపైన తీసుకోగలిగారు. హెలికాప్టర్లు పెట్టాం, హెలికాప్టర్లో వేస్తే పైన నుంచి వేయడం వల్ల సగం అంతా కూడా చెల్లా చెదిరైపోయి గందరగోళం అయిపోయేది. భవిష్యత్తులో డ్రోన్ వల్ల మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు ఏదైనా ఇబ్బంది వస్తే నేరుగా డ్రోన్ పంపించి మందు పంపించమంటే ఒక అర్ధ గంటలో పంపించే అవకాశం ఉంటే 10 నిమిషాల్లో పంపించే అవకాశం వస్తుంది. అనేక ప్రయోజనాలు వచ్చాయి. మొన్న మీరు చూశారు విజయవాడలో 20,000 మెట్రిక్ టన్నులు చెత్త డ్రోన్ ద్వారా చూసి ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేసి అవన్నీ క్లీన్ చేసేసాం. ఇలాంటివి చాలా ప్రయోజనాలు వస్తాయి. రాబోయే రోజుల్లో మీరు శారీరకంగా కష్టపడడం కాదు, ఈ డ్రోన్ కానీ సెల్ ఫోన్ కానీ ఉపయోగించుకుంటే సింపుల్గా పనులు అయిపోయే పరిస్థితి వస్తుంది. దీనివల్ల మన ఆదాయం పెరిగే పరిస్థితి వస్తుంది. అందుకే టెక్నాలజీ కూడా ఉపయోగించుకొని తద్వారా ఒక విజన్ తయారు చేసి ఈ గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో చేస్తాం. నేను అందుకే ఈ ఊర్లో చెప్తున్నా, ఈరోజు కలెక్టర్ గారు దీన్ని ఒక మోడల్గా తయారు చేస్తారు. నేను కూడా ఆ మోడల్ చూస్తా, దీనికి ఒక స్పష్టమైనటువంటి ఆలోచన ఇస్తా. ఈ గ్రామాన్ని తప్పకుండా అభివృద్ధి చేసే బాధ్యత జిల్లా యంత్రాంగానికి అప్పచెప్తున్నా. అందులో దేశంలో నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా ఏది ఉండాలి తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. సిద్ధమా మీరు? అందుకే ముందుగా స్వర్ణ గ్రామం కింద మీ ఊరిని తయారు చేయాలి. ఇప్పుడు మీరందరూ ఇప్పుడే కలెక్టర్ చెప్పాను, ఈ ఊర్లో ఉండే అందరూ కూర్చోండి. పుచ్చకాయల మడ 2047లో ఎట్టుండాలనో ఇప్పటి నుంచే మీరు వర్కౌట్ చేస్తారు. అందరూ లక్షాధికారులే ఉండాలి. పేదవాళ్ళందరికీ మనం అండగా ఉండాలి. నేను ఆ మాటే చెప్పాను, మీరు గుర్తుపెట్టుకోండి. జీరో పావర్టీ అంటే పేదరిక నిర్మూలన ధ్యేయం.
ఒకప్పుడు చెప్పేవాడిని కానీ సాధ్యమయ్యేది కాదు. ప్రయత్నాలు చేసినా చాలా సమయం పట్టేది. ఈరోజు టెక్నాలజీ అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉన్నాయంటే చేలు పైకి ఎత్తండి. అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి. ఒక్కొక్కరి దగ్గర 2-3 ఫోన్లు ఉన్నాయి. నేను మాట్లాడుతూ ఉంటే మా మీటింగులు కూడా షూటింగ్ చేసి పంపిస్తూ ఉంటారు ఇంటికి. మా చెల్లెమ్మ ఫోటో మొత్తం తీసేస్తూ ఉంది, వీడియో రికార్డింగ్ చేస్తూ ఉంది. అంటే ఒకప్పుడు ఈ సెల్ ఫోన్ మా చెల్లెమ్మ మాట్లాడుతూ ఉంది, ఒక పక్క 2 పనులు చేస్తూ ఉంది, మీటింగ్ వింటా ఉంది, మాట్లాడుతూ ఉంది. ఒకప్పుడు సెల్ ఫోన్ కూడా లేదు. మీకు అందరికీ ఐడియా ఉంటుంది. నేను మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు నేను సెల్ ఫోన్ అంటే అందరూ నన్ను ఎగతాళి చేశారు. ఏంటి సెల్ ఫోన్ అంటున్నాడు, తిండి పెడుతుందా అని. నేను ఆ రోజు చెప్పా, దీని విలువ ఇప్పుడు తెలియదు, 20 ఏళ్ల తర్వాత మాట్లాడండి అని చెప్పా. ఇప్పుడు సెల్ ఫోన్ అనేది అదే మాదిరిగా దీపావళికంతా మా ఆడబిడ్డలకి ఉచితంగా గ్యాస్ ఇస్తా. నేనే వచ్చి మీ ఇంట్లో వంట చేస్తా. ఎందుకంటే ఒకప్పుడు చెప్పేవాడిని, నేను గ్యాస్ ఉంది, గ్యాస్ లేనప్పుడు చెప్పేవాడిని చెల్లెమ్మలో గ్యాస్ కొనిస్తానంటే కొంతమందికి అర్థమయ్యేది కాదు. ఆ గ్యాస్ వచ్చిన తర్వాత చెప్పేవాడిని, డాక్రా సంఘాలు మీరు బయట తిరగండి, ఇంట్లో గ్యాస్ ఉంది, కష్టం లేదు, మీరు వచ్చే లోపల మా మగవాళ్ళు వంట కావాలంటే చేసి పెడతారు, పెద్ద కష్టం ఉండేది కాదని చెప్పాను ఆ రోజుట్లో. కానీ యథార్థం ఇప్పుడు వంట చేయడం పెద్ద కష్టం కాదు, మగవాళ్ళు కూడా చేయొచ్చు, కాఫీ పెట్టుకోవచ్చు, అలవాటు అవుతుంది. గ్యాస్ ఇస్తున్నాం. 3 సిలిండర్లు తప్పకుండా దీపావళి నుంచి ప్రారంభించి మా ఆడబిడ్డలకి ఆ రోజు దీపం పెట్టా. ఈరోజు ఆ దీపాన్ని వెలిగించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మాదిరిగా ఈరోజు మీరు చూస్తే సర్పంచుల్ని, గ్రామాలని బలోపేతం చేస్తున్నాం. 3 వ్యవస్థలు ఉన్నాయి ఇక్కడ, అవి కూడా ఆలోచిస్తున్నాం. సచివాలయాలు ఉన్నాయి, అదే మాదిరిగా స్థానిక సంస్థలు ఉన్నాయి, పట్టణాల్లో మున్సిపాలిటీలు ఉన్నాయి, గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీలు ఉన్నాయి. ఇవన్నీ ఏం చేయాలని ఆలోచించి బలోపేతం చేయబోతున్నాం. ఇంకో పక్క వాలంటీర్లు పెట్టారు. ఆ వాలంటీర్లు లేకపోతే ఏమీ కాదని మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు వాలంటీర్లు లేకపోతే పింఛనే ఇవ్వలేమని మేలో అయితే 32 మందిని ప్రభుత్వమే హత్య చేసే పరిస్థితికి వచ్చారు. నేనన్నా, నాకు అధికారం వస్తే వాలంటీర్లు లేకుండా పింఛన్లు ఎట్టిస్తానో ఇచ్చి చూపిస్తానని ఆ రోజు చెప్పి ఇచ్చి చూపించాను. కానీ ఇప్పుడు వాళ్ళని కూడా ఏం చేయాలని తీసుకుంటాం, ఏం చేయాలని ఆలోచిస్తున్నా. ఏదైనా ప్రతి ఒక్కరికి ఒక రోల్ క్లారిటీ ఇచ్చి మీ జీవితాల్లో వెలుగు తేవడానికి, మీకు అండగా ఉండడానికి ఏ విధంగా ఉండాలనో అది కూడా ఆలోచిస్తాం. మొన్నే మీరు ఒకసారి చూస్తే ఒకే రోజు 13,320 గ్రామాల్లో గ్రామ సభలు పెట్టిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు ఒక ఐడియా ఇస్తే బాగుందని నేను కూడా ప్రోత్సహించి అందరం కలిసి ముందుకెళ్ళాం. ఒకే రోజు పెట్టాం. 4,500 కోట్ల రూపాయలకి పనులు శాంక్షన్ చేశాం. ఆ పనులన్నీ కూడా ఇప్పుడు ప్రారంభం అవుతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్నటి వరకు అయితే బ్లీచింగ్ కొట్టడానికి కూడా బ్లీచింగ్ పౌడర్ లేదు. 990 కోట్ల రూపాయలు ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన డబ్బుల్ని డైవర్ట్ చేసేశారు. పంచాయతీలు నిర్వీర్యం చేశారు. ఆ 990 కోట్లు ఇచ్చాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంకొక 1,200 కోట్లు ఇవ్వాలి, చూస్తే ఆ డబ్బులు కూడా ఇచ్చారు. ఇప్పుడు మీరు చూస్తే ఆ డబ్బులన్నీ ఉన్నాయి. ఇప్పుడే మీ కలెక్టర్తో మాట్లాడినప్పుడు ఏమేం చేయాలనో ఈ గ్రామంలో అవన్నీ అనౌన్స్ చేస్తున్నా. మీకు ఏమాత్రం అనుమానం లేకుండా అన్ని పనులు చేయడానికి ముందుకు పోతాం. పోయిన ప్రభుత్వం ఎంత దుర్మార్గమైన ప్రభుత్వం అంటే ఈ పనులన్నీ కొన్ని ఇచ్చారు, కొన్ని వేల. ఓకే, ఇప్పుడు మీరు చూస్తే జల్ జీవన్ మిషన్ ఒకటి పెట్టారు, 2019లో పెట్టారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉద్దేశం జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఒక్క ఇంటికి కొళాయి ద్వారా నీళ్లు ఇవ్వాలని, ఆ నీళ్లు కూడా రిలయబుల్గా ఉండాలని.
ఏదో ఇప్పుడు చూస్తే జల్ జీవన్ మిషన్ ఒకటి పెట్టారు, 2019లో పెట్టారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉద్దేశం జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఒక్క ఇంటికి కొళాయి ద్వారా నీళ్లు ఇవ్వాలని, ఆ నీళ్లు కూడా రిలయబుల్గా ఉండాలని. ఏదో